చచ్చిపోలేంది మాకు 2 నెలలు ఇప్పుడు నీళ్ళు లేవు, మాకు తాగడానికి లేవు, మాకు తాళాలకు లేవు. మేము మనుషులమా మేము గాడుదులమా? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినా మాకు ఇప్పుడు నీళ్ళు లేవు. పొలంలోకి ఎత్తుకురాలా మేము, పొలంలోకి అడిలకలు తేవాలా నీళ్ళు, మేము ఏం తాగాల? మేము ఏం తాగాల నీళ్ళు? మేము ఎట్లా బతకాలా? చచ్చిపోవాలా? మీకేం పోయిందో? ఇంద్రమ్మ కాలనీ నీళ్లు ఒక సుక్క కూడా నీళ్ళు వస్తలేవు. పిల్ల జల్ల అందరం కొట్టుకుంటున్నాము. మరి బతకల్లా ఎట్లా ఏం కథ? పెద్దోళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. టాక్ ఖరాబ్ అయింది, తీసేస్తాము, తీసేసిందాక ఇట్లనే ఇబ్బంది ఉంటది అని ఒక్కళ్ళు అంటున్నారు. ఒక్కళ్ళేమో ఏం చేయాలి మేము అంటున్నారు. మోసుకొని మాకు ఏం పని అయితే లేదు, అన్నం తిన్నా మాకు ఎటు ఏమైతే లేదు. ఇక ఎట్లా మరి? అండుకునేందుకు కూడా నీళ్లు లేవు. పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా మరి? మరి ఎలక్షన్ ఉన్నప్పుడు అందరు నేను నువ్వు అంటేస్తారు. మాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఓళ్ళు వస్తలేరు మా తాటికి. ఇంటింటికి వచ్చి అడగాల కదా మా బాధలు. నీళ్లున్నాయి అమ్మ, మీకు వస్తున్నాయా అమ్మ, టాక్ ఖరాబ్ అయింది, ఎట్లా ఏం కథ అని ఏమన్నా అడగల్లా వద్దా? మరి ఊరిని కాదని ఎటు పోవాలా మేము? ఏ ఊర్లన్నా ఇప్పుడు ఇబ్బంది ఉన్నదా నీళ్లకు? మాకెందుకు ఇంత ఇబ్బంది ఉన్నది? మరి ఇంద్రమ్మ కాలనీ ఒక బొట్టు లేవు మాకు. ఎట్లా బతకాలి? ఎట్లా మరి చెప్పు? బోర్లు ఉన్నోళ్ళు ఇస్తారేమంటే వాళ్ళకు కూడా పడిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవని వాళ్ళు కూడా ఇస్తలేరు మాకు. ఇంటికి పోతే ఒక బిందెడు ఇవ్వమంటే ఎంతో కష్టం అవుతున్నాయి. మాది గోల్లోపల గ్రామం, బీంగల్ మండల్, విలేజ్ గోల్లోపల. కాబట్టి మాకు నీళ్ళు లేవు, 2 నెలల నుంచి నీళ్ళు వస్తలేవు. ఎవరైనా అధికారులని ఎవరని అడిగినా పట్టించుకోవడం లేదు. ట్యాంకీ డిస్పోజల్ అయింది, దాన్ని తీసేస్తామని చెప్పారు, తీసేయడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు. ఎవరైనా అధికారులను అడిగినా కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము నీళ్ళు ఇవ్వమంటే నిన్న వాళ్ళు బంద్ చేసేది. సెక్రటరీ దగ్గరికి వచ్చినాము, సెక్రటరీస్ కూడా లేడు ఇంతవరకు. మరి ఎట్లా? నీళ్ళు లేవు మాకు, 2 నెలలు అవుతుంది, నీళ్ళు తాగడానికి కూడా లేవు. ఏమన్నా ఎవరైనా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏమన్నా దీనికి బాధ్యులు అంటే డిఓ సమాధానం ఇస్తలేడు, ఎంపీడీ సమాధానం ఇస్తలేడు. ఆ